హాయ్, వెల్కమ్ టు A to Z ఫర్ యూ టీవీ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్. ఇప్పటివరకు మనం స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్లో గత క్లాసులో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనే దాని గురించి తెలుసుకున్నాం. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని రకాలు ఉంటాయి, అవి ఏంటి అని తెలుసుకున్నాం. దాంతోపాటుగా ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉండేటువంటి నౌన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఆ నౌన్స్లో టైప్స్ కూడా లాస్ట్ క్లాస్ వరకు నేర్చుకోవడం జరిగింది. సో ఇవాళ మనం 5th క్లాస్లోకి ఎంటర్ అయ్యాం. ఈ 5th క్లాస్లో మనం నేర్చుకునే ముందు అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో మొత్తం పూర్తయ్యేంత వరకు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా వినండి. వినవి కాకుండా దీనిలో వచ్చే మీకు కనిపించేటువంటి నోట్స్ ఏదైతుందో ఆ నోట్స్ కూడా రాసుకొని అప్పుడప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉండండి ఈ 1 వీక్లో. సో మీకు డెఫినెట్గా మంచి ఫ్లూయెంట్ ఇంగ్లీష్ వచ్చే అవకాశం 100% ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్. సో ఆ విధంగా కనుక మీరు ప్రతి క్లాసు కూడా క్రమం తప్పకుండా ఫాలో అవుతే మీరు ఖచ్చితంగా ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు. అయితే ఇవాళ క్లాస్ విషయానికి వస్తే, ఈ 5th క్లాస్లో మనం ప్రొనౌన్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రొనౌన్ అంటే నౌన్ బదులుగా వాడే పదాలను ప్రొనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్స్ ఏంటంటే దీనికి హీ, షీ, ఇట్, దే, హిమ్, హర్, అవర్, మైన్, మైండ్, ఇట్, వి, దిస్, దట్, ఎట్సెట్రా. అంటే అతను, ఆమె, అది, నేను, నువ్వు, అది, ఇది, మనము, మనది, ఇలా పలికే వర్డ్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనం ప్రొనౌన్స్ అంటాం. దీనిలో ఏది కూడా మనం డైరెక్ట్గా చెప్పడం జరగదు. ఇప్పుడు రాము అంటాం. రాము అనేది మనకు నౌన్ అయితే ప్రొనౌన్ ఏమవుతుంది, హీ అంటాం. సో ఈ విధంగా ప్రొనౌన్స్ని పలకడం జరుగుతుంది. అయితే ఈ ప్రొనౌన్ ఎగ్జాంపుల్ సెంటెన్స్ ఏంటంటే, రాము బెంగళూరులో ఉన్నాడు, అతను రేపు వస్తాడు. రాము ఈజ్ ఇన్ బెంగళూరు, హీ విల్ కమ్ టుమారో. రాము ఈజ్ ఇన్ బెంగళూరు అన్నాం, ఆ తర్వాత ఏమన్నాం, హీ విల్ కమ్ టుమారో అన్నాం. హీ అని వాడుతున్నాం. మళ్ళీ రెండవ వాక్యంలో ఏమంటున్నాం, రాముని హీ అంటున్నాం. సో ఇది ప్రొనౌన్. అదేవిధంగా రాము అనే నౌన్ బదులుగా వాడిన హీ ప్రొనౌన్. భవానీ నా స్నేహితురాలు, ఆమె చాలా పొడవుగా ఉంటుంది. భవానీ ఈజ్ మై ఫ్రెండ్, షీ ఈజ్ సో టాల్. అదేవిధంగా మరో ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక, అతను కొత్త బైక్ కొన్నాడు, అది చాలా బాగుంది. హీ బాట్ ఏ న్యూ బైక్, ఇట్ ఈజ్ సో గుడ్. నెక్స్ట్ ఎగ్జాంపుల్, మేము సినిమాకి వెళ్తున్నాము, వీఆర్ గోయింగ్ టు మూవీ. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి, ఇది నా బుక్, దిస్ ఈజ్ మై బుక్. ఇవి ప్రొనౌన్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అయితే ప్రొనౌన్ గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఎగ్జాంపుల్, రాము ఈజ్ ఇన్ బెంగళూరు, రాము విల్ కమ్ టుమారో, రాము ఈజ్ కమింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, ఐ విల్ రిసీవ్ రాము ఎట్ బస్ స్టాప్. అన్నిసార్లు రాము 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 అని చెప్పే బదులు తెలుగులో మనం అతను లేదా వాడు అని వాడతాం. అవును కదా? అలాగే ఇంగ్లీష్లో హీ ఆర్ హిమ్ అని వాడాలి. కరెక్ట్ సెంటెన్సెస్ ఏంటంటే, రాము ఈజ్ ఇన్ బెంగళూరు, హీ విల్ కమ్ టుమారో, హీ ఈజ్ కమింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్, I will receive him at the bus stop. So, some more example for pronoun. ఈ ప్రొనౌన్ దానికి సంబంధించి మరికొన్ని ఉదాహరణలు ఏంటంటే, తెలుగులో ఐ అంటే నేను లేదా నాకు. ఐ లైక్ స్పోర్ట్స్, నాకు ఆటలు అంటే ఇష్టం. ఐ లైక్ యూ, నాకు నువ్వంటే ఇష్టం. ఐ హేట్ స్పైడర్స్, నాకు సాలెపురుగులంటే ఇష్టం లేదు. ఐ యామ్ ఎలోన్, నేను ఒంటరిగా ఉన్నాను. ఐ వాంట్ కాఫీ, నాకు కాఫీ కావాలి. అదేవిధంగా హీ అనే దానికి ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. హీ అంటే తెలుగులో అతను,
he is sick, he is good, he is lying, he got angry, he is smart. అదేవిధంగా షీ అనే పదానికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసుకుంటే కనుక షీ అంటే ఆమె, షీ స్మైల్డ్, షీ నోస్ మీ, షీ లైక్స్ హిమ్, షీ ఈజ్ ఇంటెలిజెంట్, షీ ఈజ్ గుడ్. అదేవిధంగా యు అనేదానికి ఎగ్జాంపుల్ తీసుకుంటే యు అంటే నువ్వు లేదా నిన్ను. హౌ ఆర్ యూ, వాట్ డూ యూ వాంట్, ఆర్ యూ ఓకే, ఐ మిస్ యూ, వే డిడ్ యూ బై దిస్. ఇవి యూకి సంబంధించిన ఎగ్జాంపుల్ సెంటెన్సెస్. అదేవిధంగా వి అనే వాటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే ఫస్ట్ వి అంటే మనము లేదా మేము. వి ఆర్ హ్యాపీ, వి లాస్ట్ ద గేమ్, వి లవ్ జర్నీ, వేర్ ఆర్ వి ఆర్ కాలేజ్ మేట్స్. అదేవిధంగా ఇట్ అనే పదానికి సంబంధించి ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇట్ అంటే ఏంటి, ఇది. దాని ఎగ్జాంపుల్స్ వస్తే ఇట్ ఈస్ గుడ్ ఆర్ ఇట్ ఈస్ గుడ్, ఇట్స్ గుడ్. ఇట్స్ హాట్ అవుట్ సైడ్, ఇట్స్ ఎ నైస్ కార్, ఇట్స్ ఎ వెరీ బోరింగ్ మూవీ, ఇట్స్ సోర్. అయితే ప్రొనౌన్ అంటే సర్వనామం, ఇది నౌన్కు బదులుగా వాడబడుతుంది. అవేంటేంటి అంటే ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే మొదలైన వాటిని ప్రొనౌన్స్ అంటారని మనం ఇప్పుడు అనుకున్నాం. అయితే ఈ ప్రొనౌన్స్లో పర్సనల్ నౌన్స్, పర్సనల్ ప్రొనౌన్స్, possessive pronouns, indefinite pronouns, intensive pronouns, inflexive pronouns, demonstrative pronouns, interrogative pronouns, subjective pronouns, objective pronouns, reciprocal pronouns మరియు రిలేటివ్ ప్రొనౌన్స్ అనే రకాలు కూడా ఉంటాయి. నౌన్స్లో ఎలాగైతే రకాలు ఉంటాయో, డిఫరెంట్ టైప్స్ ఉంటాయో, అదేవిధంగా ఈ ప్రొనౌన్స్లో కూడా ఇన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అయితే ఈ పర్సనల్ ప్రొనౌన్ అంటే ఏంటి? పర్సనల్ ప్రొనౌన్ వ్యక్తులను అంటే పర్సన్స్ గురించి తెలియజేస్తుంది. వివిధ రకాల పర్సన్స్ క్రింది విధంగా అంటే ఇప్పుడు చెప్పే విధంగా ఉండబోతున్నాయి. ఫస్ట్ పర్సన్ సింగులర్, ఐ. ఫస్ట్ పర్సన్ ప్లూరల్, దానికి ఎగ్జాంపుల్ వి. సెకండ్ పర్సన్ సింగులర్ అండ్ ప్లూరల్, యు. అదేవిధంగా థర్డ్ పర్సన్ సింగులర్, హీ, షీ, ఇట్ అండ్ థర్డ్ పర్సన్ ప్లూరల్, అది దే. అంతేకాకుండా జెండర్ గురించి, నంబర్ గురించి ఇవి తెలియజేస్తాయి. అంటే ఎంతమంది ఉన్నారు, అది ఏకవచనమా లేక బహువచనమా, సింగులర్ ఆర్ ప్లూరల్, వారు స్త్రీలా పురుషుల అనేది కూడా పర్సనల్ ప్రొనౌన్ వలన మనం తెలుసుకోవచ్చు. ఎగ్జాంపుల్ ఐ, మీ, షీ, హీ ఎట్సెట్రా. ఇక్కడ చెప్పబడిన ఉదాహరణలో షీని చూస్తే అది థర్డ్ పర్సన్ అని, సింగులర్ అని, ఫిమైన్ జెండర్ అని తెలుస్తుంది. ఆ తర్వాత పాసెసివ్ ప్రొనౌన్. ఈ పాసెసివ్ ప్రొనౌన్స్ను స్వాధీనతను తెలియజేస్తాయి. ఈ పాసెసివ్ ప్రొనౌన్స్ ఏమి తెలియజేస్తాయి? స్వాధీనతను తెలియజేస్తాయి. అంటే వేటి గురించి చెప్తున్నామో అవి సబ్జెక్ట్లో చెప్పబడిన ప్రొనౌన్కు చెందినవని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ హిజ్, హర్, మైన్, అవర్స్ ఎట్సెట్రా. దిస్ ఈజ్ హిజ్ బుక్. ఇక్కడ అతడి పుస్తకం అంటే పుస్తకం అతడికి చెందిందని చెప్పడం జరిగింది. దీన్ని పాసెసివ్ ప్రొనౌన్ అంటాం. ఈ పాసెసివ్ ప్రొనౌన్స్లో కూడా మళ్ళీ రకాలు ఉన్నాయి. అవేంటంటే అబ్సల్యూట్ పాసెసివ్ ప్రొనౌన్స్ మరియు
ప్రొనామినల్ పాసెసివ్ ప్రొనౌన్స్ అని 2 రకాలు ఉన్నాయి. ఈ అబ్సల్యూట్ పాసెసివ్ ప్రొనౌన్స్ అంటే వాస్తవంగా ప్రొనౌన్స్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇవి అంతకు మునుపు చెప్పబడిన నౌన్కు బదులుగా వాడబడతాయి. వీటి తర్వాత ఎలాంటి నౌన్ వాడవలసిన అవసరం లేదు. ఎగ్జాంపుల్ మైన్, యువర్స్, దేర్స్, హర్స్ ఎట్సెట్రా. దిస్ కార్ ఈజ్ అవర్స్. ఇక్కడ ఈ కారు మాది అని చెప్పబడింది. అవర్ తర్వాత ఎలాంటి నౌన్ కూడా లేదు. సో ఇలాంటి దాన్ని అబ్సల్యూట్ పాసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. అలా కాకుండా దిస్ ఈజ్ అవర్ కార్ అంటే ఇది మా కారు. ఇక్కడ అవర్ తర్వాత కార్ అనే నౌన్ వచ్చింది. సో ప్రొనామినల్ పాసెసివ్ ప్రొనౌన్స్ గురించి తెలుసుకుంటే ఈ ప్రొనామినల్ పాసెసివ్ ప్రొనౌన్స్ను ఇంకో రకంగా అడ్జెక్టివ్స్ అని కూడా అనుకోవచ్చు. వీటి వాడకం తర్వాత నౌన్ వస్తుంది. ఎగ్జాంపుల్ మై, యువర్, దేర్, హర్ ఎట్సెట్రా. దిస్ ఈజ్ మై మనీ. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలో ఇది నా డబ్బు అనటం జరిగింది. ఇక్కడ నా అనే పాసెసివ్ ప్రొనౌన్ తర్వాత డబ్బు అనే నౌన్ వచ్చింది. దీని తర్వాత ఇండెఫినిట్ ప్రొనౌన్. ఇండెఫినిట్ ప్రొనౌన్స్ వీటి పేరుకు తగినట్లుగా డెఫినెట్గా వేటిని తెలియచేయవు. ఇవి మామూలుగా కొన్ని వస్తువులను, మనుష్యులను సూచిస్తాయి, కానీ ఖచ్చితంగా ఫలానావి అని చెప్పటం జరగదు. అంటే ఖచ్చితంగా వేటిని సూచిస్తాయో ఇవి తెలియచేయవు. ఎగ్జాంపుల్ చూస్తే కనుక ఎనీవన్, సంథింగ్, ఆల్, ఫ్యూ ఎట్సెట్రా. ఇక్కడ చూసిన ఉదాహరణలలో ఏవి కూడా ఒక స్పెసిఫిక్ నౌన్ని తెలియచేయటం లేదు. ఎనీవన్ అంటే ఎవరైనా కావచ్చు, సంథింగ్ అంటే ఏదైనా కావచ్చు, ఆల్ అంటే అన్నీ, ఫ్యూ అంటే కొన్ని. వీటిలో ఏది కూడా ఫలానాది అని స్పెసిఫిక్గా తెలియచేయటం లేదు. అందుకే వీటిని ఇండెఫినిట్ ప్రొనౌన్స్ అంటారు. ఆ తర్వాత ఇంటెన్సివ్ ప్రొనౌన్. ఇంటెన్సివ్ ప్రొనౌన్స్ను ఏదైనా నౌన్ను కానీ ప్రొనౌన్ను కానీ నొక్కి చెప్పటానికి ఉపయోగపడతాయి. దీనిలో సింగులర్ అయితే సెల్ఫ్ను మరియు ప్లూరల్ అయితే సెల్ఫ్స్ను వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఎట్సెట్రా. హీ హిమ్సెల్ఫ్ డ్రోవ్ ది కార్. ఇక్కడ హిమ్సెల్ఫ్ అనేది హీ అనే దానిని నొక్కి చెప్పటానికి ఉపయోగించడం జరిగింది. ఆ తర్వాత రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ వాక్యం యొక్క కర్త అంటే సబ్జెక్ట్ను సూచించడానికి ఉపయోగిస్తారు. దీనిలో కూడా సెల్ఫ్ను మరియు సెల్ఫ్స్ను వాడటం జరుగుతుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్ ఎట్సెట్రా. హీ విల్ గో టు ద స్కూల్ హిమ్సెల్ఫ్. సబ్జెక్ట్ను ఎంఫసైజ్ చేయడానికి కూడా వీటిని వాడటం జరుగుతుంది. ఆ తర్వాత డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ప్రత్యేకించి ఎవరినైనా లేక దేనినైనా సూచించడానికి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ను వాడతారు. ఇవి మళ్ళీ 5 ఉంటాయి. అవేంటంటే దిస్, దట్, దీస్, దోస్ అండ్ సచ్. ఎగ్జాంపుల్ తీసుకుంటే కనుక దీస్ ఆర్ రియల్లీ అవేసమ్. అయితే కొన్నిసార్లు వీటిని నౌన్కు ముందు వాడటం జరుగుతుంది. అటువంటప్పుడు ఇవి అడ్జెక్టివ్స్గా పనిచేస్తాయి, కానీ ప్రొనౌన్స్ వలె కాదు. ఎగ్జాంపుల్ గివ్ మీ దట్ పెన్. ఇది అడ్జెక్టివ్. గివ్ మీ దట్ అన్నప్పుడు అది ప్రొనౌన్ అవుతుంది. పైన చెప్పబడిన ఉదాహరణలలో మొదటి దాంట్లో
దట్ అనే దాని తర్వాత పెన్ అనే నౌన్ వాడబడింది. రెండవ దానిలో ఎలాంటి నౌన్ను వాడటం జరగలేదు కనుక దీనిని అంటే దట్ అనే దానిని ప్రొనౌన్గా వాడటం జరిగింది. ఆ తర్వాత ఇంటరాగేటివ్ ప్రొనౌన్, ప్రశ్నించడానికి వాడే ప్రొనౌన్స్ను ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటారు. అంటే ఈ ప్రొనౌన్స్ వలన ప్రశ్నలు తయారవుతాయి. ఎగ్జాంపుల్ వాట్, హూ, విచ్, హూమ్ ఎట్సెట్రా. వాట్ ఆర్ యూ బ్రింగింగ్ ఫర్ మీ, ఇక్కడ ఏమి తీసుకురాబడుతుందో దానికి బదులుగా వాట్ అనే ఇంటరాగేటివ్ ప్రొనౌన్ను వాడటం జరిగింది. ఆ తర్వాత సబ్జెక్టివ్ అండ్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. సబ్జెక్టివ్ ప్రొనౌన్ను సాధారణంగా వాక్యం మొదట్లో వాడటం జరుగుతుంది. కొన్నిసార్లు ఇవి మధ్యలో కూడా వాడవచ్చు. అయితే కర్త సబ్జెక్ట్, ఈ కర్తగా వీటిని వాడినప్పుడు వీటిని సబ్జెక్టివ్ ప్రొనౌన్స్గా అంటాము. అంటే వాక్యంలోని పనిని ఎవరు చేస్తారో వారిని సూచించే ప్రొనౌన్స్ను సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటారు. ఎగ్జాంపుల్ హీ బ్రోక్ మై విండో గ్లాస్. ఇక్కడ విండో గ్లాస్ అతని చేత బ్రేక్ చేయబడింది, అందుకని హీ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్. దీనికి విరుద్ధంగా వాక్యంలోని ఆబ్జెక్ట్ను తెలియజేసేవే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్. అంటే వాక్యంలోని క్రియ యొక్క ఫలితాన్ని ఎవరు అనుభవిస్తారో లేదా క్రియా ఫలితం ఎవరికి చెందుతుందో దానిని సూచించే ప్రొనౌన్ను ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అంటారు. ఇవి సాధారణంగా క్రియ అంటే వర్బ్ తర్వాత వస్తాయి. ఎగ్జాంపుల్ మామ్ టోల్డ్ మీ ఏ స్టోరీ. ఇక్కడ అమ్మ కథ చెప్పింది, ఎవరికి అనే క్వశ్చన్ వస్తుంది. అప్పుడు నాకు అనే ఆన్సర్ కూడా వస్తుంది. కనుక మీ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఆ తర్వాత రెసిప్రోకల్ ప్రొనౌన్. ఇద్దరు లేక అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఏదో ఒక చర్యను చేశారని సూచించడానికి రెసిప్రోకల్ ప్రొనౌన్ని ఉపయోగిస్తారు. ఈ చర్య యొక్క పర్యవసానాలను వారిరువురు స్వీకరిస్తారు. ఎగ్జాంపుల్ ఈచ్ అదర్, వన్ అనదర్. ఇద్దరు ఉంటే ఈచ్ అదర్ను, అంతకంటే ఎక్కువ మంది ఉంటే వన్ అనదర్ను ఉపయోగిస్తాం. ఎగ్జాంపుల్ సీత అండ్ గీత గేవ్ ఈచ్ అదర్ గోల్డ్ బ్యాంగిల్స్ ఆన్ దేర్ బర్త్డే. ది స్టూడెంట్స్ ఇన్ ద క్లాస్ గ్రీటెడ్ వన్ అనదర్ బిఫోర్ సెమినార్. ఇక్కడ ఇచ్చిన ఉదాహరణలు కనుక గమనిస్తే మొదటి దాంట్లో ఇద్దరు వ్యక్తులను సూచించడం జరిగింది కనుక ఈచ్ అదర్ను వాడటం జరిగింది. కానీ రెండవ దాంట్లో ఇద్దరి కంటే ఎక్కువ మంది ఉన్నారు కనుక వన్ అనదర్ను వాడటం జరిగింది. ఆ తర్వాత రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్స్ను ఒక నౌన్ లేదా ప్రొనౌన్తో ఒక క్లాజు లేదా పదబంధాన్ని అనుసంధించడానికి ఉపయోగించబడతాయి. అంటే ఇవి వాక్యంలోని నౌన్ లేక ప్రొనౌన్కు క్లాజ్తో ఉన్న పరస్పర సంబంధాన్ని తెలియజేస్తాయి. ఎగ్జాంపుల్ హూ, వాట్ ఎవర్, విచ్ ఎవర్, హూజ్, దట్ ఎట్సెట్రా. దిస్ ఈజ్ ద ఐస్ క్రీమ్ that I want to eat. The driver who jumped the signals was stopped by the police. ఇక్కడ ఉదాహరణలు గమనిస్తే కనుక మొదటి ఉదాహరణలో ఏ ఐస్ క్రీమ్ నేను తినాలనుకున్నానో అది ఇదే అని చెప్పడం జరిగింది. రెండవ ఉదాహరణలో ఏం చెప్పాను? సిగ్నల్ను జంప్ చేసిన డ్రైవర్ను పోలీసు పట్టుకున్నాడు. అంటే ఎవరైతే సిగ్నల్ను జంప్ చేశారో వారిని పోలీసు పట్టుకున్నాడు అని చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రొనౌన్స్ ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఇంగ్లీష్లో తెలుగులో చెప్తాను, ఇవి కూడా నోట్ చేసుకోండి. ఐ నేను, యు నీవు, హీ అతడు, షీ ఆమె, వి మేము, దే వారు,
మీ నన్ను, యు నీవు లేదా మీరు, హిమ్ అతనిని, హర్ ఆమెను, అజ్ మమ్మల్ని, దెమ్ వారిని లేదా వాటిని, మై నా లేదా నా యొక్క, యువర్ మీ లేదా మీ యొక్క, హిజ్ అతనిది లేదా అతని యొక్క, హర్ ఆమెది లేదా ఆమె యొక్క, అవర్ మా లేదా మా యొక్క, దేర్ వారి లేదా వారి యొక్క, మైన్ నాది లేదా నా యొక్క, యువర్స్ మీది లేదా మీ యొక్క, హిజ్ అతని లేదా అతనిది, హర్స్ ఆమెది, అవర్స్ మాది లేదా మా యొక్క, దేర్స్ వారిది లేదా వారి యొక్క, ఐ స్పీక్ నేను మాట్లాడుతాను, యూ స్పీక్ మీరు మాట్లాడుతారు, హీ స్పీక్స్ అతను మాట్లాడుతాడు, షీ స్పీక్స్ ఆమె మాట్లాడుతుంది, వి స్పీక్ మేము మాట్లాడుతాము, దే స్పీక్ వారు మాట్లాడుతారు, గివ్ మీ నాకు ఇవ్వు, గివ్ హిమ్ అతనికి ఇవ్వు, గివ్ హర్ ఆమెకు ఇవ్వు, గివ్ అజ్ మాకు ఇవ్వు, గివ్ దెమ్ వారికి ఇవ్వు, మై బుక్ నా పుస్తకం, యువర్ బుక్ నీ పుస్తకం లేదా మీ పుస్తకం, హిజ్ బుక్ అతని పుస్తకం, హర్ బుక్ ఆమె పుస్తకం, అవర్ బుక్ మా పుస్తకం, దేర్ బుక్ వారి పుస్తకం లేదా వారి యొక్క పుస్తకం. ఇలా ప్రొనౌన్స్ సంబంధించి ఇన్ని రకాల విశేషాలు ఉన్నాయి. సో ఇవాళ క్లాస్లో మొత్తం అంటే ఈ 5th క్లాస్లో ప్రొనౌన్స్ సంబంధించిన విశేషాలని వివరాలని మొత్తం కూడా తెలుసుకున్నారు. సో వీటిని జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకొని వాటిని ఫాలో అయ్యి మళ్ళీ ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా దీనిపైన మీకు మంచి గ్రిప్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే నెక్స్ట్ క్లాస్లో మనం వర్బ్ గురించి తెలుసుకుందాం. వర్బ్కి సంబంధించిన రకాలు వాటి విశేషాలు తెలుసుకుందాం. అయితే దానికి ముందు మీరు ఏం చేస్తారంటే ఈ క్లాస్ మొత్తం విన్నారు కదా. సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆటోమేటిక్గా నోటిఫికేషన్స్ వస్తాయి మేము ఏదైనా వీడియో అప్లోడ్ చేయగానే. సో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మీకు మీరుగా చూడొచ్చు ఆ వీడియోని. సో ఎప్పుడు కూడా క్లాస్ కానీ ఎలాంటి ప్రోగ్రామ్ కానీ మీకు నచ్చిన ప్రోగ్రామ్ ఇది కూడా మిస్ చేయకుండా చూసే అవకాశం ఉంటుంది. దాంతోపాటు మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ కొట్టండి. లైక్ కొట్టడమే కాకుండా మీ కామెంట్ రూపంలో మీ ఉద్దేశాలు, మీ అభిప్రాయాలు, మీ సలహాలు, సూచనలు వాటిని కూడా తెలియచేయండి. దాంతోపాటు దయచేసి అదేవిధంగా మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కే కావచ్చు, మీ సర్కిల్కే కావచ్చు, మీ మొబైల్లో ఉన్నటువంటి కాంటాక్ట్ నెంబర్స్కే కావచ్చు, గ్రూప్స్కే కావచ్చు ఈ వీడియోను షేర్ చేయండి. తద్వారా ఎంతోమందికి మీరు విద్యాదానం చేసిన వారు అవుతారు. సో మళ్ళీ నెక్స్ట్ 6th క్లాస్లో కలుస్తాను. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ. నేను మీ రాము పడకంటి. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.